ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థనావసరతలు నాకు తెలియచేయండి. వాటన్నిటినీ ప్రేయర్ బుక్లో రాసి నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అనును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీవు ప్రార్థన చేస్తే, నువ్వు పిలిస్తేనంట దేవుడు ఏం చేస్తారట? ఈ దినము ఉత్తరం ఇస్తారంటే జవాబు ఇచ్చేస్తారట. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని వింటున్న, దేవుని సన్నిధిని వెతుకుతున్న నీతో నీ దేవుడిస్తున్న వాగ్దానం ఇది. మనుష్యులు నువ్వు పిలిస్తే పలకొచ్చు, పలకపోవచ్చు, కానీ దేవుడట నువ్వు ప్రార్థన చేస్తే, అయ్యా నా జీవితంలో నా పరిస్థితిని నువ్వు ప్రతి విషయంలో కూడా దేవునికి మొరపెట్టి అడిగితే దేవుడు తిరిగి జవాబు ఇవ్వబోతున్నారు ఆయన. ఆమేన్. విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. దేవుని మాట మీద నువ్వు ప్రార్థన చేయి. ఈరోజు దేవుడు తప్పకుండా నీ ప్రతి విషయంలో ఏదేదైతే నువ్వు మొరపెడుతున్నావో వాటన్నిటి విషయంలో కూడా దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నారు. ఆమేన్. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన చూసి ఊరుకునే దేవుడు కాదు. నీ కష్టాన్ని చూసి పక్కకి వెళ్ళిపోయేవాడు కాదు ఆయన. ఎప్పుడైతే నీ కష్టములో, నీ శ్రమలో, నీ అవసరాల్లో నువ్వు దేవునితో తిరుగుతావో, ఆయనతో నువ్వు మాట్లాడతావో, నువ్వు అడుగుతావో, ప్రతి దానికి కూడా దేవుడు జవాబిస్తారు. ఈరోజు నీ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో. నాకెవరో మాట్లాడేవాళ్ళు లేరు, నాతో మాకెవరు సహాయం చేసేవారు లేరు, మీ ఒంటరి వారు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా నీకు? ఆయన నీకు ఉత్తరాన్ని ఇస్తారట, జవాబు ఇస్తారట. కాబట్టి విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయన అంటున్నారు చూడండి, నువ్వు మొరపెట్టగా నేనున్నాను అని అంటాడంట ఆయన. ఆమేన్. మొరపెట్టడం బట్టి ఏంటి? నీకున్న పరిస్థితులు అన్నిటిని బట్టి కూడా ఇంకా దేవుని సన్నిధి విడవకుండా, అయ్యా నా స్థితిగతులు ఏంటి, నా పరిస్థితులు ఏంటి, నా బిడ్డల జీవితం ఏంటి, రేపన్న రోజు నా బతుకేంటి అని చెప్పేసి నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో అసలు పట్టు విడవకుండా నువ్వు మొరపెడతావో దేవుడు ఏం చెప్తారో తెలుసా? నేనున్నాను, నేను వింటున్నాను నీ ప్రార్థన, నేను జవాబిస్తాను, నేను రక్షిస్తానని చెప్పి ప్రభు ఖచ్చితంగా నీతో మాట్లాడతారట. భక్తుల జీవితాలు మనం బైబిల్లో చూసినప్పుడు అండి అనేక సందర్భాల్లో దేవుడు జవాబిచ్చి కాపాడారండి. ఎస్తేరు జీవితాన్ని మీరు చూడండి. ఎస్తేరు జీవితంలో ఆమెతో పాటు మిగతా తన ప్రజలందరికీ కీడొచ్చేసింది. వాళ్ళందరూ చనిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఆమె ఏం చేసింది? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యొక్క జవాబును పొందుకుంది. ఆమె ఏడుస్తూ కూర్చోలేదు. అయ్యో నా పరిస్థితి ఏంటని చెప్పేసి దిగులు పడిపోయి ఒక మూలను కూర్చోలేదు. ఇంకా పట్టుదలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఈరోజు ఎక్కడి నుంచి, ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, నీ జీవితంలో మార్పులు కలగాలంటే, దేవుని కనికరం రావాలంటే, దేవుని యొక్క జవాబు నువ్వు వినాలి అంటే, నువ్వు పొందుకోవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి, నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానం విన్నావో నమ్మకంతో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా నాకు జవాబు ఇస్తానన్నావు, నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నా స్థితిగతులు మార్చు ప్రభువా, నువ్వు ప్రార్థన చేయి. యేసు నామంలో నువ్వు జవాబు పొందుకుంటావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.